అందరికీ నమస్కారాలండి. ఏదైతే ఇప్పుడు విజయవాడలో ఈ డయారియా కేసులు వస్తున్నాయో దానికి సంబంధించి అటు హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు అన్ని రకాల కేర్ తీసుకుంటున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఎప్పటికప్పుడు యాక్చువల్గా వచ్చిన ప్రతి కేసుని ఇమ్మీడియట్గా టేకప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లూయిడ్స్ అవన్నీ ఇస్తూ ట్రీట్ చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు కూడా ఒక డెత్ కానీ అటువంటి ఏమీ జరగలేదు. అట్లాంటి పుకారు నమ్మద్దు. అయితే మేము రూట్ కాజ్ అసలు దీనికి కారణం ఏంది, దేనివల్ల వచ్చింది అంటే ఫుడ్ పాయిజనా లేదంటే వాటర్ వల్ల, వాటర్ పొల్యూషన్ అనే దాని మీద డీప్ స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ శాంపిల్స్ అటు హైదరాబాద్కి కూడా పంపించాము. బహుశా వాళ్ళు ఈవినింగ్ కానీ రేపు కానీ అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత రూట్ కాజ్ని క్లియర్గా తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రికాషన్గా ఈ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ ఆపేసాం. వాళ్ళందరూ కూడా దాదాపు 15,000 క్యాన్స్ యాక్చువల్గా మున్సిపల్ శాఖ వాళ్ళు ఇంటింటికి పంపించారు. ఆ వాటరే కాసుకొని తాగమని, వాడమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. శానిటేషన్ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ విధంగా అన్ని విధాల కేర్ తీసుకున్నారు. సరే, అంటే ఇప్పుడు ఇప్పటికీ చాలామంది మెడికల్ క్యాంపులకు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా మెడికల్ టీంని ఇళ్ళకి పంపించానా తనిఖీలు చేస్తున్నారు సార్? ఖచ్చితంగానండి. యాక్చువల్గా డోర్ టు డోర్ నిన్న యాక్చువల్గా 4 వీధులు తిరిగాను. నేనే యాక్చువల్గా అధికారులతో నిన్న 4 వీధులు తిరిగి డోర్ టు డోర్ ప్రతి ఇంట్లో అడిగాను. అసలు ఏం వాటర్ వచ్చిన వాళ్ళని తిరిగాను, రాని వాళ్ళని తిరిగాను. ఇట్లా మా మున్సిపల్ శాఖ కమిషనర్ గారు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తారు. ఇంకా కూడా దాన్ని చేస్తాం. అంటే కొద్దిసేపటి క్రితం కూడా, అంటే 3 రోజుల క్రితం మెడికల్ క్యాంప్కి వచ్చి అంటే కొంచెం మాత్రమే వైద్యం అందింది, బయట చేయించుకున్నాం, మళ్ళీ అనారోగ్యం బారిన పడి ఇక్కడికి వచ్చామంటున్నారు. అట్లాంటి వాళ్ళు లేకుండా ఎట్లా చూస్తారు సార్? అంటే యాక్చువల్గా ఒక పేషెంట్ నేనే మాట్లాడానండి. ఇప్పుడు ఆ పేషెంట్ కొద్దిగా తగ్గంగా వెళ్ళిపోయి బయట ఎక్కడో వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారంట. అక్కడికి పోయారంట. మళ్ళీ మోషన్స్ రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. నేను అదే చెప్పాను, ఒకసారి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత కంటిన్యూస్ చేసి పూర్తిగా తగ్గిన తర్వాత పోమని ఆ పేషెంట్తో నేను ఇప్పుడు మాట్లాడటం జరిగింది. సరే, అంటే ఇప్పుడు అనేక మొత్తం షాపులన్నీ కూడా క్లోజ్ చేయించారు డయేరియా కంట్రోల్ కోసం. అంటే వైన్ షాపులు ఏవో ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నారని కొంతమంది చెప్తున్న పరిస్థితి, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి యాక్చువల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో చెట్టుతారు. సరే, ప్రజెంట్ మొత్తం ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయి సార్? ఓవరాల్గా అసలు ఎన్ని వచ్చినాయి సార్ కేసు? యాజ్ టీజ్గా ఇప్పుడైతే ఒక 100 కేసులు దాకా ఉన్నాయి. ఇక్కడ కానీ అక్కడ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కానీ 250 కేసులు దాకా వచ్చినాయి. అందులో 150 కేసులు డిశ్చార్జ్ అయిపోయినాయి. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయిపోయి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ప్రతి ఒక్కరికి ఒకటే ఇచ్చాను, పూర్తిగా తగ్గిందాకా డిశ్చార్జ్ చేయదు. కావాల్సిన 1 రోజు కాబట్టి 2 రోజులు 3 రోజులైన నుంచి ఆ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.